ఒక సినిమా సక్సెస్ కి మ్యూజిక్ ఎంతో అవసరం. ఈ సినిమా సక్సెస్ కి మణి శర్మ ఎంతో అవసరం. మీరేమంటారు క్రిటిక్? వావ్, మనకుండే మ్యూజిక్ డైరెక్టర్స్లో కీరవాణి గారి తర్వాత మణి శర్మ గారు చాలా అద్భుతమైనటువంటి మ్యూజిక్లను అందిస్తూ ఉన్నారు. అలాగే ఇంకా తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ లైక్ దేవిశ్రీ ప్రసాద్ గారు, తమన్ గారు, సో అండ్ సో. వీళ్ళు ఇక్కడ సౌత్ ఇండియాలోనే కాకుండా అప్పుడప్పుడు నార్త్లో కూడా వారి ఉనికిని చాటుకుంటూ ఉన్నారు. ఫర్ దట్ ఐ అప్రిషియేట్ ఆల్ ద మ్యూజిక్ డైరెక్టర్స్. వావ్. అయితే మణి శర్మ గారి సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. ఇందులో కూడా ఆయన మంచి మంచి మెలోడీస్ అందించారు. కానీ ఆ పాత పాటల్ని తీసుకొచ్చి రీమిక్స్ చేసి మళ్ళీ కొత్త ఫార్ములాతో రిలీజ్ చేయడం అనేటువంటి ఫార్ములాని ఎవరు కనిపెట్టారో తెలియదు. కానీ వావ్, ఇందులో కూడా అలాంటి ఒక ప్రయోగం చేశారు. మణి, మీరు కూడా ఈ ప్రయోగాన్ని చేశారా? వావ్, ఎవరు మిమ్మల్ని దీనికి ప్రేరేపించారు? ఎవరు వెనక నుంచి ముందుకు నెట్టేశారో అని నేను అడుగుతున్నాను. వావ్, ఎందుకంటే ఆ పాట అంటే, ఆ ఫ్లేవర్ అంటే నాకు చాలా ఇష్టం. దట్ ఓల్డ్ సాంగ్ నేను మలయాళం నేర్చుకుంటున్న 27వ రోజు ట్రాన్సిస్టర్లో ఆ పాటని వింటూ నా మలయాళం గర్ల్ ఫ్రెండ్ని నేను ఊహించుకుంటూ ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తావైంది అంద చందాల వన్నేలాడి వావ్ ఎంతో బాగుంది అని ఊహాలోకంలో తేలేటువంటి రోజులవి. అందుకే వావ్, నాకు ఆ పాటలే బాగా ఎక్కేసాయి. కానీ ఈ రీమిక్స్లు ఎందుకు ఎక్కడం లేదు. ఓహో బస్తీ దొరసాని మస్తుగా ముస్తాబయ్యింది గుండె చిటపట మంటూ నీకే డైలే చేసిందే రాజా రాజా చోళ మిల్కి బంబోలా అబల్లే చలో విల్లే జంత బాయ్ వాయ్ లీలా నైసునారి చేల లవ్లీ లోల కాల అస్తిలా షియల జల్వ అస్తం మాడియలా బస్తీ దొరసాని తోడా ముస్తాబయ్యింది గుండె చిటపట మంటూ నీకే డైలే చేసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న మధుమతి మ్యూజిక్ గురించి మీరేమంటారు? అసలు పవన్ కళ్యాణ్ గారు మణి శర్మ గారి కాంబినేషన్ అంటే ఎలాంటి కాంబినేషను? అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన్న పడ్డారే. ఆ తర్వాత కూడా ఇద్దరు కాంబినేషన్లో మంచి హిట్స్ వచ్చాయి. మళ్ళీ వీళ్ళిద్దరి కాంబినేషన్లో తీన్మార్ అంటే అబ్బబ్బబ్బబ్బబ్బా, తీన్మార్ సాంగ్స్ అనుకున్నాను. తీన్మార్లు ఉన్నాయి మధ్య మధ్యలో పాటల్లో. అయితే ఎక్కువగా మెలోడీకే పెద్ద పీట వేశారు. ముఖ్యంగా ఇందులో ఒక పాట ఉంది కదా, వయ్యారాల జాబిల్లి ఓణి కట్టి నానా ఆ పాట ట్యూను చాలా బాగుంది, దాన్ని పిక్చరైజ్ చేసిన విధానము చాలా బాగుంది, పవన్ కళ్యాణ్ గారి డాన్సు చాలా బాగుంది. బాలు, మీకు మంచి మ్యూజిక్ సెన్స్ ఉన్నట్టుంది. ఇందాక నుంచి బాడీ ఊగిపోతోంది. మ్యూజిక్ గురించి చెప్పండి. వాట్సాప్ లైక్ సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ నాకు అన్ని పాటలు బాగా నచ్చాయి. ఎస్పెషలీ ఆలే బాలే ఆలే బాలే తిన్ మారేలే ఆలే బాలే ఆలే బాలే ఆలే బాలే. యూనో, నేను నా గర్ల్ ఫ్రెండ్తో పబ్కి వెళ్ళినా, డిస్కోస్కి వెళ్ళినా, ఎక్కడైనా సరే తీన్మార్ పాటలే నేను వింటున్నాను. ఐఎమ్ ఎంజాయింగ్ ద సాంగ్స్ thoroughly. And what is this old man talking about remix songs? They're so beautiful. సార్ ఇప్పుడు వీడు తిట్టాడు సార్, నేను విన్నాను. ఒరే నిత్య ప్రేమికుడా, నోరు మూసుకొని బోషో అంటే కూర్చోరా. అసలు ఆ పాట బస్తీ దొరసానిని ఎంత బాగా రీమిక్స్ చేశారు. You don't have brain, man. You don't have brain. You need ears to listen to such beautiful songs. You are senseless, rotten. Alle balle tinu marele సంతోషమంత శివతాండవాడుతుందే. Just move along my crazy boy, just move along baby, just move along pretty darling girl, just move along shiptu. ఎన్ని క్వశ్చన్లు అడిగినా కానీ లాస్ట్ క్వశ్చన్ మర్చిపోతానా? ఓవరాల్ ఇంప్రెషన్ ఏమిటో చెప్పండి క్రిటిక్. ఓవరాల్ కామెంట్సా? సినిమా గురించి కానీ, మా ఆవిడ వంటల గురించి కానీ ఓవరాల్ కామెంట్స్ ఆటే చెప్పకూడదు అని నా ఫిలాసఫీ. వావ్, ఎందుకంటే ఒక్కోసారి అది హిట్ కొట్టచ్చు, ఒక్కోసారి విడిసి కొట్టచ్చు. ఇప్పుడు
మా ఆవిడ వంటకాల మీద నేను హెవీగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని తను సాంబార్ వండుతుంది కదా తినేద్దాము అని వెళ్తే వౌ అది మచ్చిగా పులుసు అవ్వచ్చు. అరే మేడం మంచి సినిమాలకు ఇట్లా క్రిటిక్ రావుని పిలవద్ది. అరే ఆయన ఏం అడగద్ది, బుర్ర తింటుండు. సార్ ఇటు ఇటు కిట్టు మిమ్మల్ని ఏదో తిట్టాడు అని చూసుకోండి. రే కిట్టు ऐथे बोले था वो तुम्हार भालू थोब बारे కోష్ మాట. అరే 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 ఏంది సార్ ఈ లొల్లి. అందుకే మనం ఎప్పుడైతే హెవీ ఎక్స్పెక్టేషన్స్తో ఉంటామో అప్పుడు ఒక్కోసారి ఇప్పుడు రిలీజ్ అవుతున్నటువంటి తెలుగు సినిమాల్లాగా అవుతూ ఉంటాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే రీమేక్ అయినా ఫ్రీమేక్ అయినా ఏ మేక్ అయినా 3 మార్కి ఈ వీక్ అడ్జస్ట్ అవ్వచ్చు. మీ ఓవరాల్ ఇంప్రెషన్ ఏమిటి మధుమతి? ఓవరాల్ ఇంప్రెషన్ ఏంటంటే జీవితంలో ఏదైనా చిన్న దుఃఖం వస్తే దాని గురించి కుమిలిపోయి కృంగిపోయి బీటలు వాలిపోయి ఆత్మహత్యకి దారి తీసుకునేలాగా చేసుకోకూడదు. మనం ముందుకు సాగిపోవాలి. దేర్ షుడ్ బి ఎ రీజన్ టు సెలబ్రేట్ లైఫ్. ఎస్. అరే చీర బాగుంటే సరిపోద్దా, బుద్ధి బాగుండాలి. ఈ సిద్ధాంతాన్ని ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ త్రిష నమ్మారు. నేను మా ఆయన కూడా ఇదే సిద్ధాంతాన్ని నమ్ముతున్నాము. అందుకనే నేను తొందరగా ఇక్కడ నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని కలిసి ఫ్లైట్ ఎక్కి వైజాగ్కి వెళ్ళాలి. ఈమెకి ఇక్కడ బాయ్ ఫ్రెండ్ అంటే అక్కడ వాళ్ళ ఆయనకి. అక్కడ ఒకవేళ మా వారి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లోనే ఉంటే నేను కాఫీలు టీలు ఇచ్చి మర్యాదలు చేయాలి. ఓ రే 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 రే. లేకపోతే మా ఆయన నాతో మర్యాదలు చేస్తాడు. నేను ఇక్కడ విశేషాలు తనతో చెప్తాను, తను అక్కడ విశేషాలు నాతో చెప్తాడు. మా అండర్స్టాండింగ్ అలాంటిది. మస్తు ఫాస్ట్గా ఉంది మేడం. అది బ్రేకప్ అయినా మేకప్ అయినా ఏమీ పర్వాలేదమ్మా. బాలు, వాట్ ఈస్ యువర్ ఓవరాల్ ఇంప్రెషన్? ద ఓవరాల్ ఒపీనియన్ నాకేంటంటే ఒక లవర్ హార్ట్ని ఇట్లా ఓపెన్ చేసి పిక్చర్ చూపించినట్టుగా నాకు అనిపించింది. బికాస్ ఇట్స్ సో గుడ్. అండ్ వాట్ ఐ ఫీల్ ఇస్ ఈ మూవీ ద్వారా నా గర్ల్ ఫ్రెండ్స్ అందరికీ కూడా బోల్డ్ అంత ఎడ్యుకేషన్ అయిపోతుంది. యూనో నేను కూడా మళ్ళీ ఒకవేళ నా ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ వదిలేసినట్టయితే నా పాత గర్ల్ ఫ్రెండ్కి మ్యారేజ్ అయిపోయినా సరే నేను వెళ్ళి చికితా యోర్ 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 మైకల్ బెలాదమ్స్ యోర్ అనగానే షీ విల్ బీ బ్యాక్ విత్ మీ. యూనో దట్స్ ద ఇన్స్పిరేషన్. యా ఓకే, మీరందరూ చెప్పారు కదా, ఇంకా మీరంతా బయలుదేరండి. వయ్యారాల జాబిల్లి బోని కట్టి గుండెల్లో నచ్చేరావే గంటే కొట్టి అనండురి వారెంకి మళ్ళీ పుట్టి కవింతల్లో ముంచావే కళ్ళే నీటి నది వలె కదిలా నిలబడక